ఇరాన్ ప్రత్యక్ష యుద్ధం చేస్తుంది అనుకుంటే పరోక్ష యుద్ధమే చేస్తుంది. ఏదైతే హై అలర్ట్ ప్రకటించింది, సైన్యం అంతా రెడీ చేసేసింది, మిస్సైల్స్ దాడికి అనుమతించింది, ఇవన్నీ జరిగితే ఇప్పుడు కొత్తగా బయటపడింది ఏంటంటే ప్రత్యక్ష దాడి చేయలేదు. ఏ మిలిటరీ బేస్ ఇన్ సిరియాస్ డెయిర్ ఈజ్ జోర్ ఏరియా వేర్ యుఎస్ ట్రూప్స్ అండ్ దేర్ allies ఆర్ స్టేషన్ was attacked on April 6th with missiles. Loud explosions were heard and columns of smoke rose, prompting the US to rush more forces there. The attack is a first of its kind after Iran warned of consequences following the April 1st airstrikes on its embassy in Damascus. Iran blamed Israel for the strikes and asked the US to step aside to avoid being hit. ఇది ఓ పక్కన మొన్న జరిగినటువంటి దాడి ఇజ్రాయెల్ చేసింది, మా రాయబార కార్యాలయం మీద దీనికి అమెరికా జోక్యం చేసుకుని పరిష్కరించమని చెప్పినటువంటి ఇరాన్ ఇప్పుడు అమెరికా పట్టించుకోలేదు కాబట్టి అమెరికా మీదకి ఇరానే దాడి చేయించిందా. కాకపోతే ప్రత్యక్షంగా ఇరాన్ యుద్ధం చేయలేదు. ఇరాన్కి సంబంధించినటువంటి ఏదో తీవ్రవాద వర్గం సిరియాలో ఉన్నటువంటి అమెరికన్ బేస్ మీద భారీ దాడికి పాల్పడింది.